సార్. అందరికీ నమస్కారం. నా పేరు విజయసారథి. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు, ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నానండి. 2011 నుంచి నేను మెడిటేషన్ కార్యక్రమాల్లో ఉన్నాను. మా ఇంటి దగ్గర 2 పిరమిడ్స్ కట్టాను. నేను అట్లాగే ముందొకటి ఉంటది, పైన ఒకటి ఉంటది. పైన నేను ప్రాక్టీస్ చేసుకుంటాను. మా ఇంటి నిండా కూడా శ్రీచక్రాలు, సీలింగ్‌లో 14 ఇంచెస్ ఇయి ఉంటాయి. బృందావన్ పిరమిడ్ ధ్యానాసనం ఉంటాను. ముందుగా మన గురువు పత్రి గారిని ఒకసారి మనస్ఫూర్తిగా తెలుసుకున్నాం. అట్లాగే మన పరమ గురువు సదానంద యోగి గారు, ఇప్పుడు నడుస్తున్న సంత్ సదానందగిరి స్వామి వారు నా గురువే ఆయన కూడా. అందుకని వీరందరూ గురు పరంపరలో మహావతార్ బాబాజీ పరంపరకు కూడా నేను మనస్ఫూర్తిగా ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అసలు ధ్యానం ఎందుకు చేయాలి? మనం ఇంత టైం వెచ్చించి దీనికి ఉంటున్నాం అనే దాని మీద, జీవనం ఆనందంగా ఉండాలంటే అసలు ఏమేమి కావాలి అనే దాని మీద ఈరోజు సబ్జెక్ట్ ఉంటది. ఇది గంటల ఒక్కడు మాట్లాడే కన్నా కూడా అందరూ ఈ చర్చలో పాల్గొంటే నా కోరిక అది. నేను ఒక 10 నిమిషాలు, పావుగంట మాట్లాడిన తర్వాత ఇందులో చర్చా వేదికలాగా మనం గనక ఇది చేస్తే, నేను చెప్పటం కొద్దిగా ఎక్కువ ఉంటది. మీ దగ్గర నుంచి నాకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. మీ అక్కడ ఉన్నవారు ఏ దశలో ఉన్నారో తెలుస్తదండి. అది చేద్దామా మరి? అది అలాగే సార్. ఓకే కదా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనంద జీవన యోగం అనేది మనం ఒక హెడ్డింగ్ పెట్టుకున్నాము. అసలు మనం ఈ భూమి మీదకి జన్మ తీసుకుని వచ్చిందే ఒక యాత్రలాగా వచ్చాం. యాత్రకెళ్ళిన వాడు ఎవడు ఏడవడు భూమి మీద. ఎందుకంటే ఇప్పుడు మనం కాశీ వెళ్ళినా, హిమాలయాలకు వెళ్ళినా, లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళినా కూడా మనం బాధపడం, ఏడవం. నవ్వుతానే సరదాగా తిరిగేసి వస్తాం. ఇంటికి వచ్చినాక మన బాధలన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ ఫీల్ అవుతా ఉంటాం. అంటే ఏంది? భూమి మీదకి వచ్చేటప్పుడు కూడా ఒక మనిషి శరీరాన్ని వేసుకొని వచ్చినప్పుడు వాడు చక్కగా యాత్ర కోసమే బయలుదేరతాడు. వచ్చినాక అవన్నీ మర్చిపోయి నేను ఆ బాధలు పడుతున్నాను, ఈ బాధలు పడుతున్నాను అనేది మాట్లాడతాడు. వినపడుతుంది కదండి? వినిపిస్తుంది సార్. ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది మరి అట్లా బాధపడితే ఏమన్నా రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆనిక్క చర్చలో పాల్గొనేటప్పుడు చెప్పాలి. రెండోది, బాధ లేకుండా ఎట్లా ఉంటుంది అనేది ఇంకో క్వశ్చన్ వస్తుంది. మనం భూమి మీదకి వచ్చేటప్పుడు ఛాలెంజెస్ కింద తెచ్చుకున్నామండి. మనం భూమి మీదకి వచ్చినప్పుడు ఛాలెంజెస్ కింద తెచ్చుకున్నాం వీటిని. అంటే ఒక చెస్ ఆడేవాడు ఎత్తుకుపై ఎత్తు ఎట్లా వేస్తాడు, అట్లాగే ఒక క్విజ్ ఎట్లా సాల్వ్ చేస్తారు, అలాగే ఒక ఆట ఆడుకోవటానికి భూమి మీదకి వచ్చి బాధపడటానికి ఏం లేదు ఇక్కడ. వస్తాయి ఏమి తేము, జ్ఞానాన్ని తెస్తాము, ఆ జ్ఞానాన్ని మర్చిపోతాము, మళ్ళీ జ్ఞాన పరిధిలోకి వచ్చి పాతయన్ని వదిలించుకుంటూ మళ్ళీ నేను ఇది అని తెలుసుకుంటూ ముందుకెళ్తమే మన జీవన విధానం. ఈ శరీరంలోన కొన్ని వందల శరీరాలు అనేది వారి నిర్ణయాన్ని బట్టి నడుస్తుంది. ఇది ఎట్లా తెలిసిద్దని మన వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎట్లా తెలిసిద్దని డౌట్ వస్తే ఎవరికి వాళ్ళు ధ్యానం చేయాలి, ఎవరికి వాళ్ళు ప్రాక్టికల్ చేయాలి. జీవితం మీద, శరీరం మీద ప్రాక్టికల్ చేయాలి, మన ఇంట్లో ఉన్న మిగిలిన శరీరాల మీద ప్రాక్టికల్ చేయాలి. అసలు ఆనందంగా ఉండాలంటే ఏమి చెయ్యాలనేది ముందు మనం 1 by 1 వేసుకుంటా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే ముందుగా చేయాల్సింది నేర్చుకుంటూ మొదలు పెట్టాలి. చిన్నపిల్లవాడు చెప్పినా, అడుక్కునేవాడు చెప్పినా, ఎవడు చెప్పినా మనం వింటం మొదలు పెట్టాలి. ప్రతి వాళ్ళల్లో నేనే ఉన్నాననే భావన ప్రాక్టికల్గా చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే మరి మన దగ్గర ఉన్నదానిలో మన పక్కవాడికో, మన దగ్గర వాడికో, లేకపోతే ఇంకెవడన్నా వస్తేనో వాడికి కొద్దిగా మనం సహాయపడగలిగే స్థితిలో మనం ఉండాలి. నిత్యానంద స్థితి అంటాం. ఇప్పుడు మన సహజంగా పిరమిడ్ సొసైటీలో అన్నం పెట్టడం అంటే చాలా ఆనందంగా పెడతారు. ఇంటికి వచ్చిన వాడికి ఎంతో మర్యాద చేస్తారు. వాడు వస్తాడు, ఎవడన్నా వచ్చినప్పుడు వాడు తృప్తికరంగా భోంచేసి థ్యాంక్స్ చెప్తే వీడు ₹1,00,00,000 సంపాదించినంత ఆనందంగా ఫీల్ అవుతారు పిరమిడ్ సొసైటీలో. అది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది పత్రికారు సాంప్రదాయం నెలకొల్పాడు. అలాగే ధ్యానం చెప్పటానికి వెళ్ళేటప్పుడు అంతే ఆనందపడతాడు. అయితే ఇక్కడ చెప్పేవాడు ఆచరణలో ఉండడా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. మనం జ్ఞానాన్ని పంచడానికి వెళ్ళిన వాడు ముందు వాడి స్థితిని బేరీజు వేసుకోవాలి. వాడి స్థితిని వాడు బేరీజు వేసుకుంటూ వాడు ఆచరణలో ఉండడా లేదా తేల్చుకోవాలి. ఎప్పటికప్పుడు వాడే క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇంకెవడు ర్యాండమ్గా చెయ్యరు. మరి ఇది
చేయనప్పుడు ఇది ఎలా చేసుకోవాలంటే రోజు ధ్యానం చేస్తాం కదా, లెగిసిన దగ్గర నుంచి మనం పాలాడొచ్చినా లేకపోతే డబ్బులు అడగటానికి ఎవడన్నా వచ్చినా మనం ఎవరైనా డబ్బులు అడిగితే అబద్ధం ఆడటం మొదలు పెడతాం ఫస్ట్. ఈ రోజుల్లో కూడా అబద్ధం ఆడకుండా దాన్ని అధిగమించే పద్ధతులు చాలా ఉన్నాయి. ముందు అబద్ధం ఆడటం మానేయాలి, చెప్పటం ఇష్టం లేకపోతే మానుకోవాలి. మనకి ఎవరైనా డబ్బులు తీసుకెళ్ళి వాడు ఇవ్వడనుకో, ఓ 10, 100, 200, 500, 5,000 చేతిలో పెట్టి ఇక అడగకుండా వదిలేస్తే వాడి జీవితంలో మన దగ్గర మళ్ళీ అప్పుకు రాడు పెద్ద అమౌంట్లు. అట్ట వదిలించుకోవాలి కానీ నా దగ్గర లేవు అని అబద్ధం అడగదు. అబద్ధం చిన్నదైనా పెద్దదైనా వదిలించుకోవాలంటే. రెండు, మనం ఎప్పుడు నవ్వుతానే ఉండాలి. నవ్వుతా ఉండాలంటే ఇంట్లో పిల్లలకో ఏ ఒకటి బాధలు వస్తాయి కదా అంట. మన సొసైటీలో తెలవని వాళ్ళు ఎవరండి? చక్కగా అందరూ కూడా మరి ఎవరు కర్మకి వాళ్లే బాధ్యులు, కర్త కర్మ క్రియ రెండోవాడు ఎవడు కాదని మనం మాట్లాడుకుంటాం క్లాసుల్లో. పిల్లల బాధలకు పిల్లలే పడాలి, కాకపోతే వాళ్ళు గైడ్ చేయాలి. మనం గైడర్స్, మార్గదర్శకులుగా ఉండాలి. అట్లాగే వాళ్ళ చదువులో కానీ వాళ్ళ పెంచే విధానంలో కానీ వాళ్ళు మ్యారేజ్ చేసే వరకు మనం కనిపెట్టు. తల్లిదండ్రులను బాధ్యతగా చూడాలి. తల్లిదండ్రులను చేసి నేను సేవ చేస్తున్నానంటాం. తల్లిదండ్రులకు సేవ ఏంది? వాళ్ళు మనల్ని పెంచి పెద్ద చేశారు, వాళ్ళకి సేవ చేయటమేంది? మన కర్తవ్యం అది, బాధ్యత, సేవ కాదు అది. సేవ అంటే మన కాని వాళ్ళకి, రక్తస్పర్శ లేని వాడికి, ముక్కు ముఖం తెలవని వాడికి ఏదైనా చేస్తే సేవ అంటాం. ఎవరైనా సరే మన ఇళ్లలో కానీ పక్కిళ్లలో కానీ, మన ఇళ్లలో ఎవరికి చేసినా అది సేవ కింద రాదు, కర్తవ్యం బాధ్యత కింద వచ్చు. పిల్లల్ని పెంచడం కానీ, భర్తకు చూడటం కానీ, భర్త భార్యకు చూడటం కానీ, తాత ముత్తాతలను చూసుకోవటానికి అది కర్తవ్యం. చదువు చెప్పించడం కానీ. తల్లిదండ్రులు చేసేది సేవ అంటే అది పొరపాటు అయిపోతుంది. మనం అవుట్ ఆఫ్ పెళ్లి చేసేది ఉంటుంది. మన దగ్గర 10,000 ఉన్నాయి అనుకుంటాం, 100 రూపాయలు ఖర్చు పెడదాం, మిగిలింది జ్ఞానాన్ని పంచుదాము, లేకపోతే ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే చూపెడతాం. ఇప్పుడు గోశాలలు నడుస్తాయి, జీవవంశ పనికి రాదు అని శాకాహార ర్యాలీలు మనం ఎన్నో పెట్టుకుంటాం. శాకాహార ర్యాలీలు పెట్టేటప్పుడు మన దృష్టికోణం కొద్దిగా మార్చుకోవాలని అవసరం. పాపహారం అని, మీరందరూ పాపులని ఇలా మాట్లాడేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మనం అందరం, నేనైతే ధ్యానం వచ్చి జ్ఞానం వచ్చేవారి దాకా రోజు తిన్నవాళ్ళమే, పెద్దలు నేర్పారు కాబట్టి. తర్వాత వద్దనుకుని మానుకున్నాం. ధ్యానానికి ముందు ఒక కోడి కానీ ఇంకొకటి కానీ చూస్తే అది ఆహారం కింద అర్థమయ్యేది. ధ్యానానికి వచ్చిన తర్వాత జ్ఞానం పెరిగి హింస వద్దు, హింస చూడు హంస పకడు అని పత్రికారు దీంతో అర్థమైనాక, అందులో నేనుండాలని తెలిసినాక ప్రాక్టికల్గా ఇక దాని జోలికి మనం, అది ఇంకో రకమైన దృష్టే రాదు. అన్ని జీవరాశుల్లో చెట్లు పుట్లు రాళ్ళు రప్పల్లో నేనే ఉన్నానని తెలుసుంది నిరంతరం సాధకుడికి. ఎవరో చెప్తే అర్థం అంటం వేరు, మనం ప్రాక్టికల్గా ఎతరు ఒక్కొక్కనో లేకపోతే చిన్న దెబ్బ కొట్టినా కూడా మనకు బాధ కలుగుతుంది. మన మీద మనం ప్రాక్టీస్ చేసుకుంటుండాలి. ఇలా పిల్లలకు చెప్పేటప్పుడు కూడా పక్కాడి కన్నా నువ్వు బాగుండాలంటాం కాదు, అందరితో సమానంగా నువ్వు కూడా అద్భుతంగా ఉండాలన్నారు. పిల్లలకు చదువులు చెప్పించేటప్పుడు మనకు మన పిల్లవాడి కన్నా 100% వచ్చిన వాడు ఎక్కువ ఉంటాడు, ఈడు 50%, 60% ఉంటాడు. నీ ముఖం నువ్వు బాగా చదివి చావట్లేదు, బాగా చదువు అంటాం, అది తప్పు. బాగానే చదివావు, ఇంకా ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుంది, ఒకసారి గమనించుకుంటే వాడు అప్పుడు పాజిటివ్ వేలో వెళ్తాడు. నెగిటివ్ వర్డ్ అనేది వాడకూడదు. నెగిటివ్ వాడితే నీ దృష్టే సృష్టి అన్నారు పెద్దలు. దానికి ది సీక్రెట్ కానీ ఇట్లాంటి బుక్స్ కొన్ని ఉన్నాయి, అవి చదివితే అర్థం అవుతుంది. బుక్స్ చదవలేని వాడు వింటే అర్థం అవుతుంది. వాళ్ళు యూట్యూబ్లో ఎంతో మంది మహానుభావులు మనకి, సామవేద షణ్ముఖ శర్మ, అట్లాగే గరికపాటి నరసింహారావు, మన పాత వేదాల నుంచి ఎన్నో చెప్తారు. సామవేదం చెప్పే అద్భుతమే. అంతకుముందు విద్యాప్రకాశ్ ఆనందులు చెప్పేవాళ్ళు, అవన్నీ పట్టుకుంటా వెళ్ళాలి. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేటప్పుడు హాయిగా నవ్వుకుంటా అర్థం చూసుకుంటా పడుకొని నిద్రపోవాలి, లేకపోతే ధ్యానంలోకి వెళ్ళాలి. లేచేటప్పుడు కూడా మన ఫేస్ మనం ముఖం అర్థంలో చూసుకుంటా హాయిగా నవ్వుతా దిగి పని చేసుకుంటా వెళ్ళాలి. మూడా పని అనేది ఉండదు. ఇంతకుముందు ఏమయ్యేదంటే చిరాగ్గా ఉండేది లేపేటప్పుడు, పొద్దున్నే నిద్ర లేచినప్పుడు చిరాకు పెట్టి ముఖం ఇంత లావని పెట్టుకొని బాగా ఇంట్లో ఆడవాళ్ళు లేపుతున్న పిల్లలు వచ్చి లేప ఇసురుకుంటా కసురుకుంటా వెళ్ళేవాడు. అది తప్పు. ఎందుకంటే నిద్ర లెగిసేటప్పుడు చిరాకుతో లెగిసాడంటే ఆ రోజంతా అట్టగా గడిచి. ఇంకోటి, ఆనందం అనేది ఉండాలి అంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఉండాలి. శరీరం అంటే వాహనం, అది మనందరికీ తెలుసు.
వాహనానికి ఇంధనం ఇచ్చేది ఎట్లా ఇస్తాం? బాగా ఇష్టమైంది కనపడితే 4 ఎక్కువ తింటాం. పొట్ట టైట్ అయిపోద్ది. వాడు గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అయిద్ది. మోషన్ ఫ్రీ కాదు. నరకం అనుభవిస్తాడు. ఒక 3 దోశలు, 4 దోశలు కెపాసిటీ వాడుకుంటే 2:30 దోశలతో ఆపేయాల. మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికి 12:30, 1 గంటలోపు తినాల. పొద్దున పూట 7:30, 8 లోపు తినేసి. సాయంత్రం 7 లోపు తినగలగాలి. తినేది కూడా మితాహారం తింటూనే వాడి ఒంటికి ఏది సూట్ అవుద్ది, ఏది సూట్ కాదు. వాడి పిడిగ్రీని బట్టి, వాడి డిఎన్ఏ సిస్టమ్‌ని బట్టి కొంతమందికి వంకాయ పడదు, కొంతమందికి గోంగూర పడదు, కొంతమందికి దొండకాయ పడదు. ఇలా ఉంటాయి. స్వీట్స్ పడవు, మిల్క్ ప్రొడక్ట్స్ పడవు. పడనయన్నీ తీసి పక్కన వేయాలి. అదే ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేయాలి గానీ, ఇది డాక్టర్లు చెప్పేది కాదు. అన్ని ఐటెమ్స్‌లో మంచే ఉంది మనకి. కాబట్టి మనం చేయాల్సింది అదే ఒకటి. 2 శరీరం కదలాలి, మనసు కదలకూడదు. శరీరం నిరంతరం చలిస్తా ఉండాలి. శివశక్తుల తత్వం కూడా అదే. శివుడు శివం అంటే శివతత్వం అంటే ఏంటంటే స్థిరంగా పాతేసేది. శక్తి అంటే చలించేది. అలాగే ఇక్కడ మనం మనసు కదలకూడదు, శరీరం కదలాలి. అంటే ఏం చేయాలి? ఇంతకుముందు మనం ఎంతో కష్టపడేవాళ్ళం. వ్యవసాయదారులుగా కావచ్చు, ఒక గేదెల దగ్గర కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. ఇప్పుడు అది లేదు. ఇంట్లో ఆడవాళ్ళకి మిక్సీలు వచ్చినాయి, గ్రైండర్లు వచ్చినాయి, ఊడవటానికి మిషన్లు వచ్చినాయి, లేకపోతే పని మనుషులు వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, సుఖాలు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి. ఇది మరి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం మినిమం పనిచేసే స్థితి ఉండాలి. ఒళ్ళు నొప్పులుండా, కాళ్ళు నొప్పులుండా పని చేస్తా ఉంటే ఆ శరీరం కదులుతా ఉంటది. కదిలినప్పుడు వామప్ అవుద్ది. వామప్ అయినప్పుడు జామ్ కాకుండా ఉంటాయి. కొన్ని రకాల యోగ పద్ధతులు మీ దగ్గర యోగా మాస్టర్ ఉంటారు. కొన్ని రకాల ప్రాణాయామ పద్ధతులు నేర్చుకోవాలి కంపల్సరిగా. ఇవన్నీ కలిపితే మనం ఆనందంగా జీవించడానికి పనికొస్తది. మరి దీన్ని ఆహ్, రెండోది ధ్యానం చేసినాక కాలక్షేపం కోసం ధ్యానం చేస్తున్నాం. 100కి 60, 70% ఏదో గురువుగారు చెప్పారు. ఒక వాళ్ళ వయసు ఎంతో అని నిమిషాలు చేయమన్నారు అని. ముందు అలవాటు చేయడానికి ఆ మాట చెప్పారు. దీంతో గంటలు గంటలు చేయాల్సిన అవసరం వస్తది. కొన్ని పద్ధతుల్లో అర్ధగంట, గంటకే ఆపేయొచ్చు. కొన్ని పద్ధతుల్లో ప్రాణాయామాలు ఇట్లాంటితోటి కూడా మైండ్ ఖాళీ చేసుకోవచ్చు. కొన్ని పద్ధతుల్లో గ్రూప్ మెడిటేషన్‌లో క్లియర్ చేసుకోవచ్చు. ఇట్లా ఎన్నో రకాలు ఎవరి మార్గాన్ని వాళ్ళు. పిరమిడ్ సొసైటీ శ్వాసను పట్టించింది. పిరమిడ్ సొసైటీ బ్యూటీ ఏందంటే, మనకి ఎన్నో రకాల పుస్తకాలు, ఎన్నో రకాల గురువుల పుస్తకాలు తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసి తీసుకొచ్చి పెట్టారు పత్రికలు. అదే రామచంద్రన్ మిషన్ గాని, ఈషా ఫౌండేషన్ గాని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గాని ఎవరి దగ్గరికెళ్ళినా వాళ్ళ లిటరేచర్ మాత్రమే, వాళ్ళ ఆశ్రమాలు ఇచ్చినయి మాత్రమే దొరుకుతాయి. ఒక్క మన దగ్గర మాత్రమే అన్ని రకాల పుస్తకాలుంటాయి. ఏ స్టాల్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా. అయన్నీ చదవాలి. పుస్తకాలు మాక్సిమం చదవాలి. చదివి మననం చేసుకుంటూ ఆచరించాలి. దీన్ని మరి ఎలా చేయాలి? ఆచరణ అంటే ఏంది? ఒక క్రమశిక్షణమైన జీవన విధానాన్ని అలవరుచుకోవాలి. సరదాగానే ఉండాలి. జీవితం అంటే సీరియస్‌గా ఉండేది కాదు. మనం జీవితం అంటే సీరియస్‌గా ఉండేది కాదు. ఒక చెస్ ఆడినట్టో, బాల్ ఆడినట్టో, చక్కగా స్విమ్మింగ్‌కెళ్ళి లేకపోతే వనభోజనాలకు వెళ్ళినట్టో ఉండాలి. జీవితం అంటే అట్లా ఎన్నుకోవాలా, అట్లా ప్లాన్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. కొంతమంది ఏమనుకుంటారంటే డబ్బులు బాగా ఉంటే సుఖపడొచ్చు, ఆనందపడొచ్చు. డబ్బులుంటే సుఖపడుతున్నారా అందరూ? వేల కోట్లకు అధిపతులు, లక్షల కోట్లకు అధిపతులు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు లేనివాడు ఆనందంగా లేడంటే ఉండడు. వాడు ఆరోగ్యంగా ఉంటాడు. ఏ రోజు డబ్బులు వాడు తెస్తాడు. వాడి పిల్లల్ని చదువులకు పెట్టుకుంటాడు. వాడు వాడుకుంటాడు. స్థిరత్వం ఉంటది వాడి శరీరానికి. ఇది కాబట్టి చక్కగా మనం చూడవలసింది, చేయవలసింది ఏందంటే మనల్ని మన శరీరంలో ఎంతమందికి అసలు ముందు నా అవగాహన ఉంది. మన శరీరాన్ని గురించి ఎంతమందికి అవగాహన? ఒకసారి మనం బేరీజ్ అవసరం చర్చించుకోవాల్సిన అవసరం. మన శరీరం నిరంతరం చెప్తానే ఉంటది. మన శరీరం నాకు ఆ ఇబ్బంది ఉంది, ఈ ఇబ్బంది ఉంది, లేకపోతే అక్కడ నొప్పి ఉంది, ఇక్కడ నొప్పి ఉంది అని ముందుగానే ఇండికేషన్ ఇస్తా ఉంటది. ఎందుకొచ్చింది? ఇవాళ తినకూడనిది తింటే తెల్లవారే చెప్పుద్దది. తినాల్సిన దానికన్నా ఎక్కువ తిన్నా చెప్పుద్ది. ఇట్లా రకరకాలుగా శరీరం చెప్పుద్ది. ఎప్పుడో రాబోయే క్యాన్సర్ గురించి ముందే తెలుస్తది. ఎప్పుడో రాబోయే కడుపులో అల్సర్‌ల గురించి ముందే తెలుస్తది.
ఇట్లాంటివన్నీ తెలిసినప్పుడు దాన్ని జాగ్రత్త పడటం చాలా సునాయాస పద్ధతి. అందుకని శరీరం చెప్పేది వినటం అనేది మనకు వెరీ ఇంపార్టెంట్. వినటం అంటే ఏంది? స్ఫురిస్తది. మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం రామాయణం, భారతం, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతలు లేకపోతే ఇంకా రకరకాలు మాట్లాడుకోవచ్చు. భాగవతం ఇయన్నీ మాట్లాడుకోవచ్చు. ఇయన్నీ మాట్లాడుకున్నందువల్ల ఆ జీవన విధానాన్ని బేస్ చేసుకొని ఈ జీవన విధానం మెరుగైన జీవన విధానంతోటి నిత్యానంద స్థితిలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. రామాయణ కాలంలో జనక మహారాజు ఆడపిల్లలకు చదువు ప్రయారిటీ ఆ రోజే చెప్పాడు ఆయన. వాళ్ళ ఆవిడ అడుగుద్ది, పిల్లల్ని గురుకులానికి ఎందుకు పంపాలయ్యా? ఇక్కడే చెప్పించొచ్చుగా, నువ్వు రాజువి అని. మనం ఆ పని చేస్తే మిగిలిన రాజ్యంలో పిల్లలు చదువుకోరు కాబట్టి నేను గురుకులానికి పంపాలంటాడు. పంపిస్తాడు, చదువు చెప్పిస్తాడు ఆ రోజుల్లోనే. అట్లాగే ఆ రాజ్యంలో అందరూ అలాగే చేసేవాడు. వ్యవసాయం పోయి నాగలు పెట్టేవాడు ఒక రాజు. ఎందుకు రాజు చేయాలి? ఆదర్శంగా ఉండటం కోసం. రాజరిషి అనేవాడు. కింద కూర్చొని ఆయన చక్కగా పరిపాలించేవాడు. మన ఇంటి పెద్దే సిగరెట్లు తాగుతా పిల్లలు తాగొద్దంటాడు. మందు తాగుతా మందు తాగొద్దంటాడు. ఇంట్లో ఆడవాళ్ళని హింస పెడతా, ఒరే జాగ్రత్త ఆడవాళ్ళ జోలికి వెళ్ళబాకంటా అని చెప్తాడు. ఎట్లా కుదురుతుంది? పక్కింటి వాళ్ళ ఆలోచనలన్నీ మనం పెట్టుకుంటున్నాము. పక్కింటి వాడు అట్టంట వీడిట్టంట అని మాట్లాడుకుంటాం. వాడట్ట ఈడిట్ట మనకి ఎందుకు అవసరం? ముందు మన ఇంట్లోనే మన గురించి నా గురించి నేను మాట్లాడుకొని నేను సరిగా ఉంటే మార్గదర్శకత్వంలో ఉంటే కుటుంబ సభ్యులు వింటారు, పిల్లలు వింటారు, పక్కాడు కూడా ఆదర్శంగా తీసుకుంటారు, గౌరవిస్తారు. ఆనందంగా ఉండటం అంటే డబ్బులు ఉండటం అంటే కాదు. ఆనందంగా ఉండటం అంటే ఒక ఆరోగ్యం ఉండటం అంటే కాదు. ఆనందంగా ఉండటం అంటే విపరీతంగా లగ్జరీ కార్లు ఉండటం అంటే కాదు. మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యూట్లో పెట్టుకోండి దయచేసి. మ్యూట్ చేశాను సార్. ఇట్లా దీనికి మనం ఎన్ని రకాలుగా అయినా మాట్లాడుకోవచ్చు. ఆనందంగా ఉండాలి అంటే అట్లా ఉండాలి అని. ఇక్కడ మనం అసలు ధ్యానం కాలక్షేపానికి చేస్తున్నామా, లేదు సీరియస్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం కోసం చేస్తున్నామని ఆయనకు చర్చించాల్సి వస్తుంది. కాలక్షేపం అంటే నాకు తెలిసి పిరమిడ్ సొసైటీ కావచ్చు, ఇతర సొసైటీలు కావచ్చు, రోగాలు తగ్గించుకోవటం మాత్రమే ప్రస్తుతానికి దృష్టి పెట్టారు. అసలు శరీరం రోగరహితం. ఈయన మనం తెచ్చుకునే ఏమో వినపట్టలేదా? వినిపిస్తుంది సార్. అంటే కొంతమంది వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది అనేది. లేదా బోర్ అవుతుంటే సబ్జెక్ట్ మార్చుకుందాం. మాస్టర్స్, సార్ గారు మనకి ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్నారు. దయచేసి క్లాస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు వీలైతే వీడియోస్ కూడా ఆన్ చేసుకుంటే బాగుంటుంది. వీడియోస్ ఉంటే ఏమైందంటే మనం ఒకరికొకళ్ళు చూసుకుంటా మాట్లాడుకుంటాం, ముఖ కవళికలతో సహా. అవును సార్. అది క్లోజ్ చేసుకొని మాట్లాడుకుంటే ఏమవుతుందంటే నేనేదో స్క్రీన్కి చెప్పినట్టే ఉంటుందిగా, లేకపోతే మీరు మాట్లాడేది కూడా నేను ఐడింగ్లో పెట్టిన అంతే కనపడతాం. ఇప్పుడే మాస్టర్స్, అనుకుంటున్నాం కాలక్షేపం ధ్యానమా కాదా అన్నప్పుడే కొంతమంది వాళ్ళలో వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు. అక్కడ కాలక్షేపం ధ్యానం చేయొద్దు, అసలు సమస్య లేదు. ఎందుకంటే రెండో రకం ఉంది ఎంజాయ్మెంట్. కావాల్సి ఎక్కువ తినేదానికన్నా ఎక్కువ తినొచ్చు, నిద్రపోయేదానికన్నా ఎక్కువ నిద్రపోవచ్చు, బద్ధకంగా పండుకోవచ్చు, హోటల్స్ వచ్చినాయి, జొమాటోలు వచ్చినాయి, శుభ్రంగా ఆర్డర్ చేయించుకొని తిని పండుకోవచ్చు. ఇంకా అది ఆనందం ఎందుకు పోగొట్టుకోవాలి? ఈ ధ్యానానికి వచ్చి లేనిపోయిన ఇక్కడ కూర్చున్నంతసేపు చక్కగా ఆ పనులు చేస్తే అయిపోద్ది కదా. సారీ, నేను ఎవరైనా ఇబ్బంది పెడితే ఏమనుకోబాకండి. ఎందుకంటే మేమందరం బేభత్సంగా తినేసి వచ్చిన వాళ్ళం ఇక్కడ. ముందు నేనే ఎందుకు పోల్చుకుంటానంటే మా ఈ కోళ్లపారాలు, మా ఫాదర్ ఎంప్లాయీగా ఉండి చిన్నప్పటి నుంచి నాకు 55, 56 సంవత్సరాల వయసు వచ్చేవారు దాకా రోజు కిలోలు లెక్క తిన్నాం, గ్రాములు లెక్క కాదు. కాకపోతే మేము శారీరక శ్రమ చేసాం, యోగాసనాలు వేసాం, నడిచాం కాబట్టి ఈ శరీరం ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు ఈ శరీరానికి 70 ఏళ్ళు వచ్చినాయి. పర్వాలేదు, ఇంకో 25-30 ఏళ్ళు మామూలుగా లాగించవచ్చు అనుకుంటున్నాం. ఈ లాగించటానికి ఎంత చాకరీ చేయాల్సి వస్తుందంటే గతంలో తిన్న చెడ్డను వదిలించుకుంటా, కొత్తది రాకుండా మనం చేసే సాధన కరెక్ట్గా ఉందా లేదా తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే మెడికల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయిస్తా. ఇప్పుడు నా గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది, 10 mm లాస్ట్ ఇయర్ రాలిపోయింది. పోస్టేట్ కొద్దిగా తేడా ఉంది, ఆగిపోయింది.
ఇప్పుడు మా మిస్సెస్కి L1 నుంచి L4 దాకా ఆపరేషన్ అన్నారు, ఆపేసాం. మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి, ఆపేసాం ఆపరేషన్ లేకుండా. మనం రిజల్ట్ తీయాలి ఇటు మీద. ధ్యానం గురువుగారు చెప్పింది శ్వాసను పట్టుకొని ఒకదానితో ఉండముల్లా. చాలా పద్ధతులు ఉన్నాయి, ఎన్ని నేర్చుకొని వస్తారులే వీళ్ళని ఇటు మలిపితే అన్ని చెవి తిప్పితే పారిపోతారని ఒక శ్వాస మీద ధ్యాస అన్నాడు ఆయన. అంతే, వెరీ సింపుల్. దాన్ని పట్టుకొని మనం ఇన్ని రకాలు చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే మరి కొన్ని ఆహారాలు నాకు బాగా ఇష్టమైనవి నరవు, అది తినగానే తేడా వస్తుంది స్కిన్ మీద ఎక్కడో అక్కడ. వాటిని తీసి చెత్తపుట్లో వేయటమే. అవి మంచి మనకి ఈ ఒంటికి పడతాం. ఫోర్ ఫాదర్స్ నుంచి డిఎన్ఏ నుంచి వచ్చినాయి. ఇన్ని రకాల సాధనలు చేసుకుంటా వెళ్తే మనం భావితరానికి ఏమి ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు. పొద్దున్నే ఒక గంట ధ్యానం చేశారనుకోండి, ఒక పావు గంట ఆసనాలు వేసుకోండి, వీలైన పడుకొని వేయచ్చు, కూర్చొని వేయచ్చు, నుంచొని వేయచ్చు, ఎల్లికలు పడుకొని వేయచ్చు, బోర్లు పడుకొని వేయచ్చు. మన ఒంటికి ఏది సూట్ అయితే, మన శారీరక వయసుకి ఏది సూట్ అయితే అది కదిలియాలి. ఎందుకు కదిలియాలంటే మెడ నుంచి అరికాలి వరకు వెనకాల ఎడా పెంగళ అనే పేరుతోటి మన నరాలు వీటి గురించి చెప్తారు. చంద్రనాడి, సూర్యనాడి, పెద్ద నరాలు పైనుంచి కింద కనెక్ట్ అయి ఉంటాయి. వెన్నెముక టెయిల్ బోన్ నుంచి పోయి తల్లో కలుస్తుంది. ఇవన్నీ సరిగా ఉంటే మన ఒంట్లో 77,000 నాళ్ళు ఏదో 76,000 నాళ్ళు చెప్తారు. ఆ నాడు మళ్ళీ అక్కడి నుంచే బేస్ చేసుకొని మొత్తం వెళ్ళిపోతాయి. మరి ప్రాణశక్తి సరిగా లేకపోతే లేదు కదా. బాగా ఆలోచించి చెప్పండి, ఒంట్లో సరిపోని ప్రాణశక్తి ఏ రకంగా వచ్చింది? ఒక ధ్యానానికి జ్ఞానం వచ్చింది, కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, ఉల్లాసంగా ఉంటాడు, గుణాతీతుడు అవుతాడు. రజోగుణం, తమోగుణం, సత్వగుణం, శుద్ధ సాత్వికత్వం. మన వాళ్ళు నిర్గుణం కూడా చెప్పాడు పత్రిక. మిగిలిన వాళ్ళు తమోగుణం, రజోగుణం, సత్వగుణమే చెప్తాడు ఆయన. మిగిలిన అని చెప్పింది పత్రిక చెప్తాడు. ఈ గుణాతీతం అవటానికి మార్గం ధ్యానం. ఎవరైనా సరే వెళ్ళబోయేలోపు, ఆపేలోపు కాదు, దీని ద్వారా నేను 100% సెట్ అయ్యాను ఆరోగ్యపరంగా అని చెప్తే నేను ఆనందిస్తాను, మేము కూడా నేర్చుకుంటాం. ఎందుకంటే మనసు కదలకుండా ఉండటం కోసం ధ్యానం ఉపయోగపడి, అడిషనల్ జ్ఞానం తెచ్చుకోవడానికి ధ్యానం ఉపయోగపడితే, కొద్దిగా శరీరం కదిలించి యోగా, ప్రాణాయామం లేకపోతే వాకింగ్ చేసిన ఈ రెండు కూడా కావాలి. ఈ చేస్తే శరీరం వజ్రకాయం అవుతుంది. శరీరం వదిలేటప్పుడు ఎరుకలో వదులుతాడు వాడు. మనం మరణం అంటే భయపడతారు, మాట్లాడరు చాలా మంది. మరణం అంటే శరీరం పోగానే మరణించినట్టు కాదు కదా. శరీరం వదిలేటప్పుడు వాడు ఇష్టపూర్వకంగా ఇక్కడి నుంచి వదులుతారు. పెద్దలు వదిలేరు చాలా మంది. ఇక్కడ చిన్న బెద్దం పడ్డట్టు తెలిసింది కూడా ఎత్తుక్కుంటే. భయపడిపోయి వీళ్ళందరూ కూడా మలమూత్రాలు రిలీజ్ చేసి పోతా ఉంటారు. ఆ చావు అంటే భయపడి అసలు ఈ భూమి మీద జ్ఞానం, ఆ రకమైన జ్ఞానం లేని వాళ్ళందరూ ఆ రకంగా పోతారు. మళ్ళీ జన్మలు తీసుకునేటప్పుడు బేసులోనే ఉంటారు వాళ్ళందరూ. ఇక్కడి నుంచి వదలగా ఎరుకులో ఇక్కడికి ప్రాణాపాన సమా చేసి ప్రాణాన్ని ఇక్కడి నుంచి బయటికి పంపగలిగిన వాడు వాడు ముక్తుడే. వాడి ఇష్టం, ఎక్కడ జన్మ కావాలంటే అక్కడ తీసుకోగలడు, వద్దనుకుంటే మానుకోగలడు. ఆ స్థితి రావడానికి రకరకాల సాధనలు ఉంటాయి, మన గురువులు ఎన్నో చెప్తున్నారు. నేనైతే కొంత మట్టుకి అది పరిచయం అయింది నాకు. అందులో బాగా సక్సెస్ఫుల్గా ఉండానా లేదా అనేది కాలమే చెప్తుంది. మరి దానికి మనం అందరూ కూడా సాధనలు చేసుకుని అలా ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందు కదలిక ఉండాలి శరీరానికి. మనసు కదలకూడదు. నేర్చుకుని జ్ఞానం ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టినప్పుడు పిల్లలకు చెప్పేటప్పుడు కూడా వాళ్ళకి ఒత్తిడి చేయకుండా చెప్పాలి. వాళ్ళకి కావాల్సింది ఏంటి? స్కూల్లోకి వెళ్తే టీచర్ చెప్పింది అర్థం కావాలి. అర్థం కావాలంటే వాడు ఐక్యూ లెవెల్స్ పెరగాలంటే వాడు వయసు 10 ఏళ్ళు ఉంటే 10 నిమిషాలు, 15 ఏళ్ళు ఉంటే 15 నిమిషాలు పొద్దున సాయంత్రం కూర్చోబెడితే వాడికి ఏం జ్ఞానం చెప్పాలని పని లేదు. 40 రోజులు దాటేసరికి వాడు లాస్ట్ బెంచ్ వాడు ఫ్రంట్ బెంచ్కి వస్తాడు. కావాలంటే మీరు ప్రాక్టికల్ చేయండి, నేను చేశాను అది. మాకు హాస్టల్ పిల్లలు ఉంటే 200 మంది మేము చేసాం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉంటే అందరూ సక్సెస్ఫుల్గా పడ్డారు. వెళ్ళి ఎదురు కూర్చుంటే వాళ్ళే కూర్చొని చేసుకుంటుంటారు. ఇట్లా దీనికి రకరకాల ప్రాక్టికల్స్ మనం మన మీద చేస్తాం, మన పక్క వాళ్ళ అవసరం ఉన్న వాళ్ళ మీద చేస్తాం. చక్కగా వాళ్ళు గైడ్ కనుక చేసుకోగలిగితే ఇక్కడ ధ్యానం శక్తి ఎక్కడ ఉంటుందో అందరికీ పిరమిడ్లు లేవు, పైన ఆలకట్టుకోవచ్చు. అది కూడా కుదరదు. మన దగ్గరలో ఉన్న పిరమిడ్స్కి వెళ్ళొచ్చు, అది లేదు. అసలు కాస్మిక్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది? కొండ మీద, నది ఒడ్డున, సముద్ర పొట్టున, ఆలయాల్లో, మసీదుల్లో ఉంటుంది, చర్చిల్లో ఉంటుంది.
ఎందుకుంటది అంటే దానికి తగినట్టుగా వాళ్ళు కోణాలు పెట్టారు కాబట్టి ఉంటుంది. మనకి వేదాల నుంచి ఎన్నో చెప్పారు. అవన్నీ పెట్టబడ్డాయి. ఆలయానికి వెళ్ళి దాని చుట్టూ ప్రదక్షిణాలు ఎందుకు పెట్టారంటే మన ఆరా క్లీనింగ్ కోసం పెట్టారు. క్లీనింగ్ ఎట్ట అవుద్దంటే మనమే థాట్స్ రిలీజ్ చేసి పాజిటివ్ ఒకటి, ప్రతిష్టలో రకరకాల పెట్టారు వాళ్ళు. ఆ పెట్టినవి అన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. మధ్య కవం కనుక మధ్య తిప్పటానికి కవం వాడినట్టుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే మధ్యకి చిలికినట్టుగా మన ఒంట్లో ఉన్న గుణాలు కూడా గుణాతీతం అయిపోతాయి రెగ్యులర్గా. అట్లాగే వేప చెట్టు రావి చెట్టు చుట్టూ కనుక ఎవరన్నా పసుపు నీళ్లు చల్లుకుంటా తిరిగితే పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లలు కలుగుతారు. కారణం ఏంటంటే కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అక్కడేదో దేవుడు దైవత్వం ఇవన్నీ కాదు. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే వాళ్ళకి తెలవకుండా దేవుడు అంటే నమ్ముతారు కాబట్టి చెప్పేస్తారు. కానీ పసుపు చల్లుకుంటే దాని చుట్టూ తిరిగితే ఇన్ని రౌండ్లు అని చెప్తారు. తిరుగుతూ ఉంటే జస్ట్ 3-4 నెలల్లోనే రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. సరే, దగ్గర అర్ధగంట మాట్లాడుకున్నామండి. ఈ చర్చలో నేనేమడుగుతున్నానంటే, ఇప్పుడు నేను 15 సంవత్సరాలు చేశాను. 15 సంవత్సరాల ముందు రోజు కనుక నన్ను మా వెలగపూడి లక్ష్మణరావు గారు ధ్యానానికి తీసుకెళ్ళకపోతే నేను అసలు ధ్యానం అనేది ఒకటి ఉందని నాకు తెలవదు. నన్ను పిలిపించినప్పుడు నేను వాడి బండబూతులు తిట్టాను. పని బాటలు లేవు, మీకు ఆటోల మీద స్లోగన్స్ వేసుకుంటారు వస్తారు. వచ్చినాడు ఊళ్ళో వాడెవడో నాకు తెలియదు కానీ నన్ను తెలుసు. వాడికి 22 ఏళ్ళు ఉంటాయి. నీకు బుద్ధి జ్ఞానం 2 లేవు, పెళ్లి లేదు, పెటాకులు లేదు, సెటిల్ అవ్వలేదు, అడుగు తింటున్నావు, నువ్వు ఈ గోల ఏందని తిట్టిన వాడిని. అటువంటి నేను 2 సంవత్సరాల్లో నేను కోళ్ళ దానాలు ఎన్నో రకాల మెటీరియల్స్ ఇస్తా ఉండేవాడిని మార్కెట్లో. సంవత్సరానికి దగ్గర 80 to 1 crore ఇన్కమ్ ఉండేది లాస్ట్ 4 years. 2 years పోయేసరికి ఇది ఎందుకు ఉండాలి, ఇందులో అసలు పూర్తిగా ఎందుకు ఉండాలనే దాని మీద పెట్టుకోవాల్సి వచ్చిందంటే, ఒకటి కోళ్ల వ్యాపారానికి సంబంధమైన చేయకూడదు, ఆచరణలో లేని ఆధ్యాత్మికత అసలు పనికిరాదు. 2 ఇంకో పని చేసేటప్పుడు దీనిలో ఎదగటం వీలు కాదు. 3 జీవితకాలం మా మిస్సెస్కి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ని ఏ డాక్టర్ సరిగ్గా అంది. ధ్యానానికి వచ్చినాక 15 రోజుల్లో రిజల్ట్ స్టార్ట్ అయ్యి 3 నెలల్లో 90% క్లియర్ అయింది. అన్నప్పుడు ఇంకో జీవితం ఉంది. తినటానికైతే పర్వాలేదు కదా, మనం కోటీశ్వరులు కాకపోవచ్చు, పిల్లలు ఉంటే వాడు గోలవాళ్ళు పడతారని దాన్ని మానేసి 2వ సంవత్సరంలోనే పిరమిడ్స్ కట్టుకొని ఇక ధ్యానం నేర్చుకుంటానికి స్టేట్ అంతా తిరుగుతా, గురువులు ఎక్కడుంటే అక్కడికి వెళతా, నాకు తెలిసింది ఏదో నా ఇంటి పక్కన చెప్పుకుంటే ఇలా ఆచరణలో పెట్టినప్పుడు 55 సంవత్సరాలు, ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చి 15 ఏళ్ళు అయింది. 55 సంవత్సరాలు కూడా మేము బాగానే జీవించాం. డబ్బులతో ఉండయా లేవా అని కాకుండా హాయిగా బతికాం ఇద్దరం. కానీ ఈ 15 సంవత్సరాల జీవితం ఎలా ఉంది అంటే గాలిలో తేలినంత హాయిగా జీవిస్తున్నాం. కారణం ఏంటంటే పెద్దలు చెప్పిన దాన్ని మన మీద మనం ప్రయోగం చేసుకుంటూ అప్లై చేసుకుంటూ జీవిస్తున్నాం కాబట్టి. అప్లై చేసుకున్నప్పుడు రిజల్ట్ రాకుండా లేదండి. మనం మెడికల్ టెస్టులకు వెళ్తే తప్పు, పిల్లలు మింగితే తప్పు అనుకుంటారు అందరూ. పిల్లలు మింగితే ఎట్టు తప్పు అవుతుందంటే తప్పు కాదు అని నేను ఎందుకు చెప్తానంటే, వీడు శాంతం ధ్యానం చేయకుండా ధ్యానం చేస్తున్నాను కాబట్టి బిళ్ళలు మానుకున్నాము అని మానుకొని దెబ్బతినిపోయినట్టు వచ్చిన మంది ఉన్నారు. అది దాన్ని తీసుకెళ్ళి మేము ధ్యానం చేస్తూ దెబ్బతినిపోయామని చెప్పారు వచ్చి పైకి బయట. అది పొరపాటు. ధ్యానం అంటే ఏంటి? శ్వాసను గమనించడం. శ్వాసని ఒక ఆయుధం లాగా వాడగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? శ్వాసని శరీరంలో ఏ మూలకు కావాలంటే ఆ మూలకు పంపే విధానం ఒకటి ఉంది. అది ఎంతమందికి వచ్చింది? మోకాళ్ళ దగ్గర ఉంది నొప్పి, కళ్ళు మూసుకొని నిమిషంలో మోకాళ్ళ నొప్పి పోగొట్టుకోవచ్చు. గిలకల నొప్పి ఉంటే నిమిషంలో పోగొట్టుకోవచ్చు. తలనొప్పి ఉంటే దృష్టి పెడితే మన నిమిషంలో పోగొట్టవచ్చు. లేదు వీడు అసలు హాస్పిటల్కి వెళ్ళేలోపు అడ్డం పడతాడంటే ఆగంటే ఆగిపోయే స్థితికి మనం ఎదుగుతాం. శ్వాస ద్వారా ఆయుధం అని అంటే శ్వాసను పట్టుకోవటం అంటే ఇక్కడ ఏంది? శ్వాస ఆయుధం కింద, వెపన్ కింద వాడచ్చు. అది మనం ఎంత మట్టుకు వాడుతున్నాం, ఎంత మట్టుకు ఎదిగామనే దానికి మేము ఇప్పుడు చాలా మంది ఆన్సర్ ఏం చెప్తారంటే రోగాలు తగ్గినాయండి, బాగానే ఉన్నామండి, మైండ్ పీస్గా ఉందండి అంటే శాంతంగా ఉన్నామండి, పర్వాలా, నో ప్రాబ్లం, అంత మట్టుకు ఓకే, దాంట్లో తప్పులేదు. కానీ అది నాట్ 1% కూడా కాదు మనం సాధన చేసేదాన్ని. ఇక్కడ చేతికి 5 వేళ్ళు ఎలాగో ధ్యానం కంపల్సరీగా మానుకోకూడదు, ధ్యానం కంపల్సరీగా చేయాలి. శరీరం కదిలించడానికంటే వాళ్ళ శారీరక స్థితిని బట్టి వాకింగ్గా
ప్రాణాయామం అయితే ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం పీల్చి వదిలే గాలి ప్రతి అణువుకి బ్లడ్ ద్వారా కావచ్చు, నరాల ద్వారా కావచ్చు, అణువుల ద్వారా కావచ్చు, అరికాలి వరకు వెళ్ళాలి. కొంతమందికి ధ్యానం గాలి పీలుస్తుంటే గాలి పీల్చినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది, బయటికి వెళ్ళాలి కానీ లోపలికి వెళ్తుంటుంది. అది గమనించుకోండి. అట్లా అవన్నీ కూడా మన మీద మనం చేసుకోవాలి. మనకు తెలవకపోతే మన పక్కాళ్ళని అడగాలి, అడిగి తెలుసుకోవాలి. ఈ అడగటం అనేది తప్పు కాదు. అందరూ పుట్టతోటే జ్ఞానం లేదు కదా. మరి అవన్నీ కూడా అప్లై చేస్తేనే ఈ జీవితం మీద ఆనందంగా ఉంటాం. ఇప్పుడు కాస్త దయచేసి మీరు ఎవరైనా మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. చక్కగా మీరు మాకు మీ యొక్క ధ్యాన అనుభవాలు, అలాగే ఆనందమయంగా జీవించడానికి ఎలా జీవించాలి అని చాలా చక్కగా చెప్పారు సార్ మీరు. సార్ మీకు ధన్యవాదాలు.